షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లేదు, లా చదువుకున్నందుకు. యమునా, నువ్వు చదివింది MBA కదా? లా చదివానంటావేంటి? MBA కూడా చదివాను మేడం. మ్యాథ్స్ అంటే బాగా ఇష్టమని లాలో జాయిన్ అయ్యాను. బీకామ్ లో ఫిజిక్స్ లాగా లాలో మ్యాథ్స్ ఏంటమ్మా? నేను సెల్ఫీ దిగుతుంటే నా కెమెరాలోకి వస్తావా? నువ్వు నాకు తెలియవు, నేను నీకు తెలియను. అవును, నువ్వు నాకు తెలీదు, కానీ నీ కోపం చిరాకు మాత్రం నాకు బాగా తెలుసు. అసలేంటి నీ ప్రాబ్లం? విక్రమ్ ఇక్కడేం చేస్తున్నాడు? ఎవరా అమ్మాయి? ఏంటే ఇందాకటి నుంచి తెగ వెతికేస్తున్నావు? ఫోన్ కనిపించట్లేదక్కా. అయినా కుట్టు మిషన్ కుట్టుకునేదానికి దీనికేం తెలిసింది ఆ ఫోన్ విలువ? కబురు పెడితే కొత్తది పంపించడానికి మినిస్టర్ గారు ఉన్నారు కదా. కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త అలవాట్లు, మొత్తం సర్కిలే మారిపోయింది. కానీ కొంచెం దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని చూశానండి. ఎవరో తెలుసా? ఎవరు? మనం గుళ్ళో చూసిన అమ్మాయి. నాకే నాకే ముద్దు పెడతావా? ఆఫ్టర్ ఆల్ 50 లక్షల లాస్ అన్నయ్యా. ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో ఆ మాత్రం కామన్. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టే హక్కు నీకుంది. ఖర్చు చేసే ప్రతి రూపాయికి స్టేక్ హోల్డర్స్కి లెక్క చూపించాలి కదా. సారీ సార్, సారీ. రేయ్, ఈ కోపమే వద్దనేది. సారీ చెప్పాడు కదా. పద. అయ్యో, నీళ్లు మొత్తం అలా పోసుకుంటున్నారేంటండి? ఆ టీషర్ట్ బాగా తడిసిపోయింది కదా, అది ఇప్పేయండి, ఈ షర్ట్ వేసుకుందరు. నాకా? అవును, మీకే. ఇప్పుడే కుట్టావా? అవును, ఇప్పుడే మీతో మాట్లాడుకుంటూనే కొట్టాను. మరి మెజర్మెంట్స్ ఏం తెలియదు కదా. బయటకు వస్తే చాలు, ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటారు కదా. మీ ఒడ్డు పొడుగుని పట్టి కొట్టేశాను. సరిగ్గా సరిపోతుంది, వేసుకోండి. ఆ తడిచిన డ్రెస్తో అలాగే ఉంటే జలుబు చేస్తుంది, వేసుకోండి. నువ్వు అటు తిరిగితే నేను వేసుకుంటాను. కార్లో అయిపోయింది, ఇప్పుడు షాప్ దగ్గరకు వచ్చాడా?
ఏదో అమాయకురాల్లే అనుకున్నాను కానీ చాలా పెద్ద కేసు నడిపిస్తోంది. అసలు వీడెవడు, ఎందుకు దీని చుట్టూ తిరుగుతున్నాడు? డీటెయిల్స్ మొత్తం తెలుసుకోవాలి. అయిపోయింది. సరే, ఎవరితోనూ గొడవ పడకుండా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఈ షర్ట్ కుట్టడంతో అయిపోయింది అనుకోకు. ఈసారి మా అమ్మని తీసుకొస్తాను. నీ సంగతి తను చూసుకుంటుంది. హలో, డాక్టర్ గారు చెప్పండి. సరే డాక్టర్ గారు, నేను ఇప్పుడే వస్తున్నాను. నర్వస్ సిస్టమ్ మీద బాగా ఎఫెక్ట్ చూపించింది. మా నాన్నకేం కాకూడదు. మందులు వాడితే తగ్గదా? బట్టలు కుట్టడం కోసం మాట్లాడడానికి వచ్చారా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా? నేను బట్టలు కుట్టడం ఏంటి? ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు? మళ్ళీ బట్టలు అవి ఇవి అన్నావంటే పళ్ళు రాల్తా ఏమనుకున్నావు? ఒక బట్టలు కుట్టుకునే అమ్మాయి కేసు అప్పగించి మనం పరువు పోగొట్టుకోలేం కదా. మామూలుగా అయితే పెళ్ళయ్యేంత వరకు ఓపిగ్గా ఉండి పెళ్ళయ్యాక ఏదో చేద్దామనుకున్నామే. ముందే ఇంత అవకాశం వస్తే వదులుకుంటామా? ఏంటి తరుణ్? తరుణ్, ఏంట్రా ఇది? ఏమైందిరా? అమ్మా ప్రేమ, ప్రేమేదిరా? ప్రేమ ఎక్కడికి వెళ్ళింది? టీను, ప్రేమ ఎక్కడ? ప్రేమక్క పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పాపకి ఆపరేషన్ చేయడానికి వచ్చిన ఫారెన్ డాక్టర్కి యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలుసుకుని యాక్సిడెంట్ చేసిన వాళ్ళ మీద కేసు పెట్టడానికి వెళ్ళింది. ముందు నా నిశ్చితార్థం జరగాలి. అది ఇంట్లో ఉంటే నా ఎంగేజ్మెంట్ కూడా కాదు. అలాంటప్పుడు పెద్ద నిర్ణయమే తీసుకోవాలి. ఏమనుకోవు కదా కాంతమ్మ? నాకేం అభ్యంతరం లేదు. కేసు కాకుండా మన మీద డౌట్ రాకుండా ఉంటే అందరికీ మంచిది. కానీ ఎలా? అది నేను చూసుకుంటాను. నాకు నా మనవరాలు అలేఖ్య, ఆనందబాబు సంతోషం ముఖ్యం. అందుకు ఆ వసుంధర శవం చూడ్డానికి కూడా నేను సిద్ధం. భక్తులందరికీ హెచ్చరిక. ఈ గుడిలో విధ్వంసం సృష్టించడానికి కుట్ర పని బాంబులు పెట్టారని మాకు సమాచారం వచ్చింది. అమ్మే పందిక బాగా తిన్నావా? అంటే ములక్కాడ లాంటి లాఠీలతో తన్నులు బాగా తిన్నావా అని అడుగుతున్నా. కూరల్లో ఉప్పు కలిపింది నువ్వే కదూ? నిన్ను నందిక, కొండంబ మీద సేయి పడినదంటే సేయి నరికి చేతులు తప్పు చేసింది ఇదైతే నన్ను పనిష్ చేస్తున్నావెందుకు?